నేను తిన్న ప్రతి ఐటెం, ప్రతి ముద్ద ఏదో తెలియని సంతోషాన్నిచ్చింది. థ్యాంక్స్. 2 సార్లు చెప్పావంటే ఒకటి నాకు, మరొకటి నా వైఫ్కా? అవును, మాట్లాడటం కుదరలేదు కాబట్టి నా తరపున నువ్వే చెప్పే. నేనెందుకు, నువ్వే చెప్పు, ఫోన్ చేసేస్తాను. ఆకాష్, ఇప్పుడు వద్దులే, హాస్పిటల్లో ఉంటారు కదా, తర్వాత మాట్లాడతాను. ఈ తర్వాత అన్న పదాన్ని నువ్వేమన్నా పేటెంట్ తీసుకున్నావా? ఏం చెప్పినా, ఏం అడిగినా నువ్వు ఇలానే అంటావు. అలా అని కాదు, ఈ థ్యాంక్స్ ఏదో డైరెక్ట్గా చెప్తే బెటర్ కదా అని. డైరెక్ట్గా చెప్పాలి, అంతే కదా? అయితే వీడియో కాల్ చేస్తాను, అప్పుడు చూసి మాట్లాడు. ఈయనేంటి వీడియో కాల్ చేస్తున్నారు? హాయ్ సంధ్య, అంకుల్ ఎలా ఉన్నారు? ఏమైనా తెలిసిందా? నాన్నని రూమ్ మార్చారంట. మాకు తెలియక చాలాసేపు వేరే రూమ్ దగ్గర వెయిట్ చేశాం. అవునా? మరి అంకుల్కి ఎలా ఉంది? అమ్మ ఇప్పుడే అడిగొస్తానని వెళ్ళింది. వచ్చిన తర్వాత కాల్ చేస్తాను. సంధ్య వెయిట్. సూర్య నీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాడు. అదేదో డైరెక్ట్గా చెప్పమని నేను వీడియో కాల్ చేశాను. ఒక్కసారి మాట్లాడు. సరేనండి. అయ్యో, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందేంటి? కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. బా, లో బ్యాటరీనా? ఈయన గారి ఫ్రెండ్ ఎవరో గాని నేరుగానే కాదు, ఫోన్లో కూడా చూడడం అవ్వడం లేదు. నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా. ఓ, ఇలాంటి ప్రాబ్లం ఉంటుందనే డైరెక్ట్గా మాట్లాడతానని చెప్పాను. సరే, అయితే నేను బయలుదేరుతాను. ఓకే. ఓకే సూర్య. వెళ్ళొస్తాను ఆకాష్. సీ యూ. హలో లక్ష్మి, సూర్య ఇప్పుడే బయలుదేరాడు. సంధ్యని అక్కడి నుంచి పంపించేసేయ్. పంపించేనా? ఎలాగండి? ఏదో ఒకటి చెప్పు లక్ష్మి. సూర్య ఇంటికి వెళ్లేసరికి మనం ఇంట్లో ఉండాలి, లేదంటే వాడికి అనుమానం వస్తుంది. సరేనండి, ఏదో ఒకటి చెప్పి పంపించేస్తాను. సంధ్య వెళ్ళిన తర్వాత ఫోన్ చెయ్యి. నేను హాస్పిటల్కి వస్తాను, ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళిపోదాం. అలాగేనండి. అమ్మా, నాన్న గురించి ఏమైనా తెలిసిందా? తెలిసిందమ్మా. మనం కంగారు పడినట్టు గుండెకి సంబంధించి ఏం కాదంట. కడుపులో గ్యాస్ ఎక్కువై అలా ఛాతి పట్టేసినట్టు అనిపించిందంట. అమ్మయ్యా, పెద్ద భారం వదిలినట్టుంది. అవునమ్మా, నాకు కూడా అలాగే ఉంది. సరే పద, వెళ్ళి నాన్నని చూద్దాం. ఏ రూమ్లో ఉన్నారు? వద్దమ్మా, మీ నాన్నని చూడొద్దు. అదేంటమ్మా అలా అంటావు? ఇంతసేపు వెయిట్ చేసి నాన్నని చూడకుండా ఇంటికి ఎలా వెళ్ళను? అంటే అది మీ నాన్నకి నువ్వు వచ్చావని చెప్పాను. ఆయనేమో అమ్మాయికి ఎందుకు చెప్పావు? నేను బాగానే ఉన్నాను కదా, బుద్ధి లేదా నీకు? ఇలాంటప్పుడు తనకి ఫోన్ చెయ్యొద్దని చెప్పాను కదా అని నా మీద అరుస్తున్నారమ్మా. ఇప్పుడు నిన్ను చూస్తే ఇంకా కోపం, బీపీ పెరిగిపోతాయేమోనని. అర్థమైందమ్మా. నాన్నకేమైందోనని కంగారు పడి నేనొస్తే ఆయన ఆరోగ్యం కోసం
నన్ను పంపించేస్తున్నారు. అది కాదమ్మా. వద్దమ్మా, ఇంకేం మాట్లాడొద్దు. నాన్నకిష్టం లేనప్పుడు నేనెలా మాట్లాడగలను? అందుకే వెళ్తాను. నాన్నకేదో అయిందని భయపడి మర్చిపోకుండా ఫోన్ చేసినందుకు, నేనొక దాన్ని ఉన్నానని గుర్తు పెట్టుకున్నందుకు థ్యాంక్స్ అమ్మా. సంధ్య, మామయ్యకి ఎలా ఉంది? బాగానే ఉన్నారండి. ఈ పాటికి ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు. అంటే ఇప్పుడు నువ్వు మీ ఇంటికి వెళ్ళలేదా? హాస్పిటల్లోనే నాన్నని చూడ్డానికి అవ్వలేదు. ఇక ఇంటికి ఎలా వెళ్తాను? ఏమైంది సంధ్య? ఎందుకలా అంటున్నావు? నాన్నని రూమ్కి తీసుకొచ్చిన తర్వాత నేను చూడాలి అనుకున్నాను. ఆయనకేమో నన్ను చూడ్డం ఇష్టం లేక వద్దు వెళ్ళిపోమని అమ్మతో కబురు పంపించారు. నేను కోపంగా వచ్చేశాను. అంటే నీకు మీ అమ్మా నాన్నల మీద కోపం పోయినా మీ నాన్న మాత్రం ఇంకా కోపంగానే ఉన్నారన్నమాట. అవును. వాళ్ళ కోపం ఎంతసేపులే, రేపో ఎల్లుండో కాల్ చేసి ఇంటికి రమ్మంటారు. నేను అదే అనుకుంటున్నాను. చూద్దాం ఏం చేస్తారో. సరే గాని వంటలు ఎలా ఉన్నాయి? మీరిద్దరూ భోజనం చేశారా? కడుపు నిండా తిన్నాం. సూర్య అయితే నీ ఫుడ్ని ఒకటే పొగడ్డం. ఆ పొగడ్తలన్నీ డైరెక్ట్గా చెప్పించాలని వీడియో కాల్ చేశాను. నీ ఫోనేమో కనెక్ట్ అవ్వలేదు. స్విచ్ ఆఫ్ అయిపోయిందండి. నేను లేనందుకు ఆయన ఏం ఫీల్ అవ్వలేదు కదా? లేదు సంధ్య, సూర్య అన్ని విషయాలు చాలా బాగా అర్థం చేసుకుంటాడు. నువ్వు హాస్పిటల్కి వెళ్ళావని చెప్పగానే తండ్రి కన్నా ఫ్రెండ్ ఏం ఎక్కువ కాదు అన్నాడు. నెక్స్ట్ వీక్ మన ఇద్దరిని వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు. ఓ అవునా? తప్పకుండా వెళ్దామండి. కనీసం అలాగైనా ఆయన దర్శన భాగ్యం దొరుకుతుంది. సంధ్య, సూర్య మన కోసం ఒక గిఫ్ట్ కూడా తీసుకొచ్చాడు. గిఫ్టా? ఏంటది? 1 సెకండ్. ఇదిగో. బాగుంది కదా? గిఫ్ట్లో కూడా దేశభక్తి చూపించాడు మా కెప్టెన్. ఏమండి, ఫ్రెండ్ పెళ్ళన్నారు, ఇలాంటి గిఫ్ట్ ఓకేనా? ఈ గిఫ్ట్కి ఏంటి సంధ్య? ఇందులో మన దేశ గొప్పతనం, గౌరవం, సాహసం అన్నీ ఇందులోనే ఉన్నాయి. నా ఫ్రెండ్ కూడా ఆర్మీలో ఉన్నాడు. వాడికి ఖచ్చితంగా ఈ గిఫ్ట్ నచ్చుతుంది. నచ్చితే ఓకే అండి. ఒకవేళ నచ్చకపోతే ఏమైనా అనుకుంటారేమోనని. అనుకోవడానికి ఏముంది సంధ్య? అసలు పెళ్లికి పుట్టినరోజులకి ఏవేవో గిఫ్ట్లు ఇచ్చే బదులు ఇలాంటి దేశభక్తున్న వస్తువులు ఇస్తే చాలా మంచిది కదా. ఇలా చేయడం వల్ల కనీసం కొంతమందిలోనైనా దేశం మీద గౌరవం, మర్యాద పెరుగుతుందని నా అభిప్రాయం. ఇలా దేశభక్తుండే గిఫ్ట్ ఇచ్చే అలవాటు ఇప్పటిది కాదు సంధ్య. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్కి ఇలాంటి గిఫ్ట్లే ఇచ్చేవాడిని. ఆర్మీలో చేరినప్పటి నుండి ఎవరికి ఏ గిఫ్ట్ ఇవ్వాలన్నా స్పెసిఫిక్గా ఇదే సెలెక్ట్ చేసుకుంటాను.
ఇది సూర్య స్పెషల్ గిఫ్ట్ అన్నమాట. ఎస్, సూర్యాస్ స్పెషల్ గిఫ్ట్. భలే ఉంది. సంధ్య, సంధ్య, ఏమైంది? ఆ గిఫ్ట్ అంతసేపు చూస్తున్నావేంటి? దాని మీద ఏమన్నా రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్నావా? లేదండి, జస్ట్ ఈ కలర్ కాంబినేషన్ ని చెక్ చేస్తున్నాను. చాలా న్యాచురల్ గా ఉంది కదా? అవునండి, చాలా న్యాచురల్ గా ఉంది. ఇంకెన్ని రోజులు ఈ చాకరీ? రిటైర్మెంట్ లేని టీచర్ జాబ్లా పండుగారికి ట్రీట్మెంట్ అయిపోయినా సరే ఈ రాకపోకలు ఉచిత సేవలు తప్పటం లేదు. ఇది సరిపోనట్టు ఈవిడికి దివ్యతో పరిచయం ఒకటి, అది ఫ్రెండ్షిప్ వరకు వెళ్లకుండా ఉంటే చాలు. ఆ అగ్రిమెంట్ డాక్యుమెంట్ ఎక్కడుందో కానీ అది దొరికితే నాకు స్వతంత్రం వచ్చినట్టే, ఈ బానిస సంఖ్యలు విడిపోయినట్టే. పండుగారు, 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 అక్కడే ఉన్నారేమో. టైం గన్ టైంలో నిద్రపోతున్నారేంటి? ఇది నిజంగా నిద్రేనా లేక నాటకమా? పండుగారు, పండుగారు. బాబ్జీ, నీరసంగా ఉంది, కాసేపు పడుకో నువ్వు. సరే పండుగారు. ఇది కరెక్ట్ టైం. ఇల్లు మొత్తం జల్లెడి పట్టి ఆ డాక్యుమెంట్ ఎక్కడుందో పట్టేస్తాను. హాల్ అంతా లాస్ట్ టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టోర్ రూము, బెడ్రూమ్ లో చెక్ చేయాలి. స్టోర్ రూమ్ లో ఏం దొరకలేదు, బెడ్రూమ్ లో ఉందేమో. ఇంట్లో అయితే దొరికేస్తుందని ఒంట్లో దాచారా పండుగారు? అయినా సరే ఈ బాబ్జీ వదల్డో. అమ్మో, అయ్యో, దేవుడా దేవుడా, పరాయి స్త్రీని ఇలాంటి చోట ముట్టుకోవటం తప్పు కదా. తప్పులు ఆలోచిస్తూ నా జీవితం నాశనం అయిపోతుంది కదా. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎలా అబ్బా? దేవుడా, ఈ పాపిని నువ్వే క్షమించు ప్లీజ్, నాకు తప్పట్లేదు.
బాబ్జీ. నువ్వేమైనా నన్ను పిలిచావా? నోట్లో ఏంటది? బబుల్ గమ్. కొత్తగా బబుల్ గమ్ ఏంటి? నా తలంతా నొప్పిగా ఉంది. వెళ్ళి కాఫీ తీసుకునిరా. సరే పండు గారు. నేనిచ్చే ఆఖరి కాఫీ ఇదే, ఎంజాయ్ చేయి. ఏమైంది బాబ్జీకి? ఫ్రీడమ్, ఇక నాకే సొంతం. ఫ్రీడమ్, ఇక నాకే సొంతం. ఫ్రీడమ్. సూర్య, మీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారు? లైబ్రరీకి. అదేంటి ఇద్దరు చెరువు మాట చెప్తున్నారు? అదేరా, మీ అమ్మ గుడికి వెళ్దామని చెప్పింది. మీ నాన్నేమో లైబ్రరీకి వెళ్దామన్నారు. మీ అమ్మతో గొడవెందుకని ముందు గుడికి వెళ్ళి ఆ తర్వాత లైబ్రరీకి వెళ్ళొస్తున్నాం. అవునవును, అంతే అంతే అంతే. ఏంట్రా అలా చూస్తున్నావు? అమ్మా, గుడికి వెళ్తే ప్రసాదం ఎక్కడమ్మా? నానా, లైబ్రరీకి వెళ్తే బుక్స్ ఎక్కడా? లక్ష్మి, నీ చేతికిచ్చాను కదా, ఎక్కడా? అయ్యో, నా మతి మరుపు మండా. అబ్బాయి అడిగే వరకు నాకు గుర్తే రాలేదండి. కొబ్బరి చిప్ప, పుస్తకాలు ఆటోలో మర్చిపోయానండి. ఆటో బయటే ఉందేమో చూసొస్తానుండండి. అవును, మరి నువ్వు మర్చిపోయావని ఆటో వాడు గుమ్మం ముందే కూర్చునుంటాడు. కూర్చో. ఇదిరా మీ అమ్మ వరస. ఈ మధ్యన మతిమరుపు బాగా ఎక్కువైపోయింది. అవును, మరి అక్కడ మీకేదో అన్నీ గుర్తున్నట్టు. నా చేతిలో ఉంటే నాకు గుర్తుండేది. ఆటోలో మీ పక్కనే పెట్టాను, ఎందుకు చూడలేదు? కనీసం ఆటో దిగేటప్పుడైనా చూసుకోవచ్చు కదా. ఏంటి, నేను చూసుకోవాలా? నీ చేతికిచ్చినప్పుడు నేనెలా చూసుకుంటాను? నీ చేతికిచ్చింది నువ్వు చూసుకోవాలి గాని మీరు చూసుకోకుండా నన్నంటారేంటి? ఆపండి. ఇల్లు మర్చిపోకుండా ఇద్దరు తిరిగి వచ్చారు, అది చాలు నాకు. అవునరా, మా సంగతి ఏం గాని నువ్వేంట్రా ఇంత తొందరగా వచ్చావు? మీ బాస్ ఇంటికి వెళ్ళలేదా? వెళ్ళాను, భోజనం చేశాను, వచ్చాను. ఓ, వెళ్ళావా? మరి వాళ్ళ ఆవిడ్ని చూసావా? చూశాను. ఆకాష్ ఫోటో చూపించి మొత్తం చెప్పాడు. ఏం చెప్పాడు? అదే, చనిపోయిన తన మొదటి భార్య ఫోటోని హాల్లో పెట్టుకొని దేవతలా పూజిస్తున్నాడు. ఓహో, మొదటి భార్య అంటే అతనికి 2 పెళ్ళిళ్ళు అయ్యాయా? అవునులే నాన్న, ఆ రెండో భార్య నా సంధ్యలా మాట్లాడుతుంది, వంట చేస్తుంది. ఆ అమ్మాయి పేరు కూడా సంధ్యనే. ఓ, నా లైఫ్లో సంధి ఉన్నట్టే ఆకాష్ లైఫ్లో కూడా సంధి ఉంది. మా ఇద్దరికి చాలా విషయాల్లో కలిసినట్టే సంధ్య విషయంలో కూడా కలిసింది. మరి ఆ అమ్మాయిని చూడలేదా? లేదమ్మా, వాళ్ళ నాన్నని హాస్పిటల్లో జాయిన్ చేశారని ఆవిడ చూడ్డానికి వెళ్ళారు. అయ్యో పాపం. భోంచేసిన తర్వాత వంటలు బాగున్నాయని చెప్తే ఇదేదో డైరెక్ట్గా నా వైఫ్కే చెప్పని సంధ్యకి వీడియో కాల్ చేశాడు.
కానీ ఫోన్ ప్రాబ్లం వల్ల నెట్వర్క్ ప్రాబ్లం వల్ల సరిగ్గా చూడలేకపోయాను. భగవంతుడా, ఇలాగైనా వీళ్ళిద్దరిని దూరంగా పెడుతున్నందుకు సంతోషం తండ్రి. సంధ్య మలేషియా నుంచి రాగానే ఫస్ట్ గుళ్ళకి గోపురాలకి కాదు, డైరెక్ట్గా ఆకాష్ ఇంటికి తీసుకెళ్తాను. ఆ ఇంటికి ఎందుకురా? నా సంధ్య ఆకాష్ వైఫ్ సంధ్యని పక్క పక్కన నిలబెట్టి ఇద్దరితో మాట్లాడించాలి. ఇద్దరితో ఒకేలాంటి వంట చేయించి టేస్ట్ చూడాలి. అప్పుడు నేను నా సంధ్య వంటకి ఎలా కన్ఫ్యూజ్ అయ్యానో ఆకాష్ కూడా అలానే కన్ఫ్యూజ్ అవుతాడు. మొత్తానికి ఆకాష్ భార్యను చూడడానికి వెళ్ళి చూడకుండానే వెనక్కి వచ్చేసావన్నమాట. ఇప్పుడు చూడకపోతే ఏంటి నాన్న, నేను వాళ్ళ కంపెనీలోనే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను కదా. ఎప్పుడైనా వాళ్ళ వైఫ్ సైట్కి వస్తే నా ముందు నుండే వెళ్ళాలి. అప్పుడు ఖచ్చితంగా చూస్తాను, కాసేపు మాట్లాడతాను కూడా. సరే నాన్న, నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను. అలాగే నాన్న. మొత్తానికి ఈ విధంగా గండం గడిచింది, బయటపడ్డాం. హలో, ఎవరు? నన్ను సంధ్య అంటారు. రేపు ఉదయాన్నే వస్తాను.